ఎంసీసీ కౌన్సిలింగ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఎవరైతే ఇండియన్ టు ఎన్ఆర్ఐ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అంటే అలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. వెల్కమ్ టు ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునియన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి ఎన్ఆర్ఐ లేదు అంటే ఓసీఐ, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కింద ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళు ఇండియన్ కింద అప్లై చేసుకున్నారు. సో వీళ్ళు కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. వాళ్ళు ఏం సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ అండ్ స్కోర్ అయితే స్కోర్ కార్డు సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ ఇన్ ద సెన్స్ మనం ఇవన్నీ కూడా మెయిల్ రూపంలో సెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ మెయిల్ ఐడి కూడా చెప్తాను. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఎన్ఆర్ఐ స్టేటస్ ఆఫ్ పేరెంట్ ఆర్ రిలేటివ్, వ్యాలిడ్ పాస్పోర్ట్, వీసా, రెసిడెంట్ పర్మిట్, వర్క్ పర్మిట్ ఏదైనా కూడా సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డ్ కానీ పిఐఓ కార్డ్ కానీ ఎనీ అంటే ఆ రెండిట్లో ఏదైతే మీరు ఏది అప్లికేబుల్ అయితే అది సబ్మిట్ చేయాలి. అండ్ ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటేటివ్ అథారిటీ కోటా, ఎంఎస్సీ ఏదైతే ఉంటుందో అది ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ మనకి ఇస్తుంది కదా, అది సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎన్ఆర్ఐ రిలేటివ్ అండ్ ది క్యాండిడేట్ ఇష్యూడ్ బై ది కాంపిటేటివ్ రెవెన్యూ అథారిటీ త్రూ ఫ్యామిలీ ట్రీ. సో మనకి ఏంటంటే మనకి వాళ్ళకి ఉన్న రిలేషన్ ఏంటి అనేది కూడా సబ్మిట్ చేయాలి. అండ్ అఫిడవిట్ బై ది ఎన్ఆర్ఐ రిలేటివ్ స్టేటింగ్ దట్ దే విల్ బి స్పాన్సర్ ది ఎంటైర్ కోర్స్ ఫీజ్, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది క్యాండిడేట్ డ్యూరింగ్ ది పీరియడ్. మనకి ఏంటంటే వాళ్ళు స్పాన్సర్షిప్ కూడా చేస్తూ ఉంటారు. మనకి ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ చేసినా కూడా మనం చదవచ్చు, మనం డైరెక్ట్ ఎన్ఆర్ఐ అయినా కూడా చదువుకోవచ్చు. సో వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నట్టు అఫిడవిట్ కూడా మనం ప్రొడ్యూస్ చేయాలి. అంటే నెక్స్ట్ వచ్చేసి 10th and 12th మార్క్ షీట్స్ అండ్ పాసింగ్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. అండ్ బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఆఫ్ క్యాండిడేట్ ఆర్ స్పాన్సర్. సో ఇదన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలా సబ్మిట్ చేయాలి, ఎప్పుడు సబ్మిట్ చేయాలి అంటే 27వ తారీఖు సెప్టెంబర్ 11 గంటల నుంచి 29వ తారీఖు సెప్టెంబర్ 4 గంటల మధ్యలో అయితే మనం మెయిల్ ద్వారా అయితే సబ్మిట్ చేయాలండి. ఇవన్నీ కూడా సింగిల్ డాక్యుమెంట్ రూపంలో సెండ్ చేయాలి. ug.nri.mcc@gmail.com అయితే మనం ఇప్పుడు నేనేవైతే సర్టిఫికేట్స్ అన్ని చదివానో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా సింగిల్ డాక్యుమెంట్లో అయితే మనం సెండ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా, మెయిల్ రూపంలో. ఓకే, సో ఎవరైతే ఇండియన్ నేషనాలిటీ నుంచి ఎన్ఆర్ఐకి కన్వర్ట్ చేసుకుని మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్న వ్యక్తులంటే రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కనుక ఇప్పుడు లేకపోతే రౌండ్ 3కి ముందైనా సబ్మిట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ముందు గతంలో ఏదైతే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో సో అవన్నీ కూడా పనికిరావండి. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఇండియన్ టు ఎన్ఆర్ఐ కన్వర్ట్ అయితే. ఓకేనా, సో ఎనెక్షర్ 1 చూపిస్తున్నాను. ఇది అంటే ఇట్స్ లైక్ డెమో అన్నట్టు. ఓకేనా, ఇది చూసుకోండి మీరు. దీని ప్రకారం మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇదండి ఎంసీసీ నుంచి వచ్చిన అప్డేట్. ఎవరైతే ఇండియన్ టు ఎన్ఆర్ఐ కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ అప్డేట్ ఇది. సో రిలేటెడ్ డాక్యుమెంట్స్ మీరు ప్రొడ్యూస్ చేసి మీరు ఎన్ఆర్ఐ కోటాలోకి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.